కాబట్టి ఈ సర్వేలు ఇదంతా ట్రాష్ బ్రదర్. మీరు ఎంత వర్క్ చేశారు, జనాలకు మీరు ఎంత దగ్గరగా ఉన్నారు, వాళ్ళ యాస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి, అభివృద్ధి కోరుకుంటున్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు, రెండూ కోరుకుంటున్నారు, రెండు సమ ఉజ్జీలుగా నడిపితేనే వాళ్ళని యాక్సెప్టెన్స్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కాబట్టి ఏ వర్గాన్ని దూరం చేసుకోకుండా అన్ని వర్గాల్ని దూరం చేసుకుంటేనే బాగుంటుంది. ఇక పాదయాత్ర గురించి కూడా చెప్పాడు. పాదయాత్ర సక్సెస్ అవుతుంది అనుకుంటారా, ప్రతిసారి సక్సెస్ అవుతుందా అంటే, నేను అసలు పాదయాత్రని కన్సిడర్ చేయట్లేదు. పాదయాత్రని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే, ఏ అస్త్రమైనా కానీ ఒకటేసారి పనికొస్తుందండి. ఒక అస్త్రాన్ని ఒకసారి వాడేసినప్పుడు రెండోసారి అస్త్రాన్ని వాడాలన్నా సరిగ్గా పనిచేయదు. మనకి మహాభారతంలో కూడా ఉంటుంది కదా, కర్ణుడు ఒకసారి అస్త్రాన్ని సంధించినప్పుడు, ఐ థింక్ నాగాస్త్రం అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, నాగాస్త్రాన్ని సంధించినప్పుడు అది అర్జునుడి మీద కృష్ణుడు కిందకు నొక్కేస్తాడు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం నన్ను ప్రయోగించు అని కర్ణుడిని అడిగినప్పుడు ఆయన, నేను ప్రయోగించను, ఒక్కసారి ఒక్క అక్షరమే పనిచేస్తే నేను ప్రయోగించను అంటాడు. కాబట్టి ఈ పాదయాత్ర అస్త్రం కూడా అయిపోయింది. మరి తెలిసిన మరి ఎందుకు జగన్ పాదయాత్ర చేస్తున్నాడు, అది పాయింట్ అక్కడ. సో పాయింట్ ఏంటంటే, జనంలో ఒక యాక్టివిటీ, ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయాలి, ఒక సింపతి గెయిన్ చేయాలి, ఏమంటారు, ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేయాలి. ఒక యాక్టివిటీ, సుదీర్ఘమైన యాక్టివిటీ, జనంలో ఉండే యాక్టివిటీ, అపోజిషన్ పార్టీ మీద ఒత్తిడి పెంచే యాక్టివిటీ, అదే అపోజిషన్ పార్టీగా ఒత్తిడి పెంచే యాక్టివిటీ, ప్రభుత్వంపై విపరీతంగా విమర్శలు చేసే యాక్టివిటీ అంటే జనాలకు దగ్గరికి వెళ్ళి చేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకరోజు సభ పెట్టేసేసి ఏదో 4 తిట్లు తిట్టేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటే దాని ఇంపాక్ట్ చాలా లో ఉంటుంది. అదే ఆయన జనంలో ఉండి ప్రతిరోజు జనంతోనే కలిసి నడుస్తూ ఉంటే, కలిసి తిరుగుతూ ఉంటే, వీక్లీ 5 days 4 days 3 days అన్ని ప్రాంతాలను టచ్ చేస్తూ ఉంటే 1+1+1+1+1 ఉన్న బలానికి ఈ కొత్త బలం యాడ్ అవుతుంది. ఏదైతే యాడ్ అయ్యే బలం వల్ల ఆయన కొంత ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. దానికోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నాడు తప్ప, కేవలం జగన్ పాదయాత్రతోనే సక్సెస్ అవ్వడని, జగన్ సీఎం అవ్వడని ఆయనకి క్లారిటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఆయన యాక్టివ్ చేయాలనుకుంటున్న వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఆయన క్యాడర్ని ఆయన యాక్టివ్ చేయాలనుకుంటున్నాడు. కొంత అటు ఇటు కాకుండా మోడరేట్గా ఉన్న కొంతమంది పీపుల్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా కొంత లీడర్స్ని కూడా యాక్టివ్ చేయాలనుకుంటున్నాడు, పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలనుకుంటున్నాడు. దానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే పాదయాత్ర. సింపుల్ ఫార్ములా. సో అందుకు ఆయన పాదయాత్రను చూస్ చేసుకున్నాడు. 2.5 years సాగుతుంది, అదేదో 1 day 2 day కాదు. అంటే నేను ఎందుకు మాటికి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 2 years ఇంపాక్ట్ ఉంటుంది అని నేను చెప్పగలుగుతున్నానంటే బలంగా, బేసికల్లీ ప్రభుత్వానికి ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ అధికార పార్టీలో బలం తగ్గుతుంది, ప్రభుత్వంలో కూడా బలం తగ్గుతుంది. అధికారులంతా న్యూట్రల్ అయిపోవడానికి స్టార్ట్ అయిపోద్ది. ఒక 1 year బిఫోర్ 1.5 year అధికారులంతా న్యూట్రల్ అయిపోతారు. అదేవిధంగా ఎవరైతే అసంతృప్తులు ఉంటారో అసంతృప్తి గళాలు కూడా స్లోగా పెరుగుతూ ఉంటాయి. మనం చూడండి, మీరు లాస్ట్ 3 months ఇన్సిడెంట్స్ 1 by 1 చూసుకుంటే మీకు వెరీ క్లారిటీ వస్తుంది, చాలా క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని. సో అది డెఫినెట్గా రేపు ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు గడిచే కొంది దాని ఇంపాక్ట్ అనేది చాలా 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 బలంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో డెఫినెట్గా వీళ్ళు వీకెన్ అయిపోతారు, అపోజిషన్ పార్టీలు స్ట్రెంగ్తన్ అవుతాయి. అంటే గెలిచే స్థాయికి వస్తాయని నేను చెప్పను, కానీ బట్ కొంత నైతిక బలం అయితే వస్తుంది. అంటే డి అని స్థాయికి అయితే వస్తుంది అని చెప్పగలను. ఎందుకంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ కదా. ఇప్పుడు ఎలక్షన్స్ పోతే మళ్ళీ 5 years, 2029 జగన్ మిస్ చేసుకుంటే మళ్ళీ 2034 వరకు నథింగ్, ఇంకేముంటుంది, సైలెంట్ కూర్చోవాల్సిందే, మళ్ళీ ఈ ప్యాలెస్లోనో ఆ ప్యాలెస్లోనూ కూర్చోవాల్సిందే. కాబట్టి గట్టిగానే ఉంటుంది ఎలక్షన్ డెఫినెట్గా. 2024 కంటే కూడా, మార్క్ మై వర్డ్స్, టీడీపీ జనసేన కూటమి పార్టీలు ఇప్పుడు ఎక్కువ ఇంకా జనం మీద ఫోకస్ చేయాలి, జనంలో ఎక్కువ కష్టపడాలి. అందుకే చంద్రబాబు నాయుడు పొద్దున్న లేగిస్తే తిరుగుతున్నాడు. అదే రీజన్, ఒకటే రీజన్. ఈ గెలుపు ఆయనకు చాలా అవసరం, కూటమికి అవసరం, లోకేష్ కెరీర్కి అవసరం, చంద్రబాబు నాయుడు కెరీర్కి అవసరం, అందరికీ అవసరం. 2029 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి కెరీర్కి అవసరం, చంద్రబాబు నాయుడు కెరీర్కి అవసరం, లోకేష్ కెరీర్కి అవసరం, పవన్ కళ్యాణ్ కెరీర్కి అవసరం. ఎందుకంటే జగన్ గెలిస్తే వీళ్ళకి ఒక స్పీడ్ బ్రేకర్ పడిపోతుంది, పెద్ద స్పీడ్ బ్రేకర్. ఒకవేళ చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఓడిపోయి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒక అపవాదు మిగిలిపోతుంది. గౌరవప్రదంగా తప్పుకుంటే ఇప్పుడే తప్పుకోవాలి, బిఫోర్ 2029. ఆయన తప్పుకోడు కాబట్టి సో గెలిచి తీరాలి.
2034 నాటికైనా కానీ. లోకేష్ కెరీర్కి తీసుకుంటే మరి ఆయన సీఎం అవుతాడా అవడా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అది. ఇది కూడా చెప్పాలి జనానికి. అంటే ఈ వేలో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయట్లేదు కానీ, డిస్కషన్ జరగట్లేదు కానీ 2029 ఎలక్షన్స్లో గెలిస్తే ఎవరు సీఎం అవుతారనేటువంటి ఒక పాయింట్ను కూడా తీసుకోవచ్చు వైసీపీ. మరి దాని మీద ఎందుకు ఇంకా డిస్కషన్స్ జరగట్లా? మరి మేబీ ఆ స్ట్రాటజీ ఇంకేదన్నా 1 year 2 yearలో ఏదైనా స్టార్ట్ చేస్తారేమో. గెలిస్తే ఎవరు సీఎం అవుతారు డెఫినెట్గా అయితే రైస్ చేస్తాడు ఈ పాయింట్. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ఈ పాయింట్ రైస్ చేస్తాడు. నేను గెలిస్తే నేను సీఎం అవుతాను, మీరు గెలిస్తే ఎవరు సీఎం అవుతారు అని మాత్రం డెఫినెట్గా రైజ్ చేస్తాడు ఈ పాయింట్. ఆయన లాస్ట్గా చెప్పే పాయింట్ ఏంటంటే, వైజాగ్లో కానివ్వండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఈ 5-6 జిల్లాల్లో ఇక్కడ నుంచి గుంటూరు నుంచి వైజాగ్ వరకు, అదేవిధంగా శ్రీకాకుళం వరకు తిప్పి కొడితే 30 సీట్లు కూడా కష్టం బ్రదర్, మీరు ఎట్లా చెప్తారు, ఉంటే గింటే రాయలసీమలో బలం ఉందేమో అంటున్నాడు. కానీ సార్ యాక్చువల్గా చెప్పాలి అంటే కృష్ణా, గుంటూరు, అమరావతి ఇష్యూ చాలా ఇంపాక్ట్ చేస్తుంది సార్. మరి అమరావతి ఇష్యూ మీద ఈయన చెప్పినటువంటి లాజికల్ ఎండింగ్కు, లాజికల్ కంక్లూజన్కి రేపటి రోజున పాదయాత్రలో వచ్చినప్పుడు జగన్ ఎట్లా జనాన్ని కన్సోల్ చేస్తాడు, కన్విన్స్ చేస్తాడు, జగన్ తన దారిలోకి మలుచుకుంటాడు అనేదే దింపుడు కళ్ళం ఆశలండి. ఇప్పటిదాకా జగన్ని అమరావతిలోకి అడుగు పెట్టనివ్వరు, నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ పెట్టనిచ్చినా 1,000 లక్షల కళ్ళ నిఘా ఉంటుంది ఆయన మీద. సో ఆయన వెళ్ళాలి అనుకుంటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే పాదయాత్ర. ఎందుకంటే అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాడు కాబట్టి, మరి అమరావతిలో పెట్టుకుంటాడో లేదో తెలియదు. డెఫినెట్గా పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే అక్కడికి వెళ్ళి టచ్ చేస్తేనే ఆయనకు ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. ఓకే, వర్తబుల్ ఆర్ నాట్ వర్తబుల్ ఏదనేది సంగతి తెలుస్తుంది. సో దీని మీద డిపెండ్ అయ్యి కృష్ణా, గుంటూరు, నేను ఇంత ముందే చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కూడా అమరావతి అమరావతి నుంచి ఇప్పుడు మేవగానికి టర్న్ అవుతున్నాడు. మరి ఇదంతా కూడా జగన్ ఇంపాక్టే కదా. నువ్వు ఒప్పుకొని ఇట్స్ జగన్ ఇంపాక్ట్. ఇప్పుడు 29 గ్రామాల గురించి మాట్లాడట్లా, మేవగుని గురించి, అంటే విజయవాడ, గుంటూరు, అమరావతి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే వైజాగ్లో సిటీ లోపల ఎప్పుడు కూడా జగన్కి వచ్చింది ఏం లేదు, అక్కడ జీరోనే. మరి ఇంకొకటి, జీరో వస్తుందని మీరు అంటున్నారు కానీ ప్రతిసారి ఒకటే పార్టీ గెలిపించాలనేటువంటి అవకాశం కూడా లేదు కదా. ఇప్పటికే 19 గెలిపించారు, 14 గెలిపించారు, 24 గెలిపించారు, మళ్ళీ 29 గెలిపిస్తే 20 years అవుతుంది. సో డెఫినెట్గా అక్కడ కూడా కొంత అసంతృప్తి రావచ్చు, చెప్పలేము అది. సో రాయలసీమలో అంటావా సంస్థాగత బలం ఉంది, రెడ్ల బలం ఉంది. డెఫినెట్గా రాయలసీమలో డి అంటేనే డి అంటుంది. సో మరి మోస్ట్లీ పాదయాత్ర కూడా సీఎం నుంచే స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి అక్కడ కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఎనీహౌ ఏదైనప్పటికీ కూడా సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, 2027 అదేవిధంగా 2028 నుంచి ఇక రోజు జనాల్లోనే ఉంటారు, ఇక రోజు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నానండి, ఇంతకుముందు నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పున్నాను, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ అయిందో కూటమిలో వణుకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే వణుకు స్టార్ట్ అవుతుంది. ఎందుకు వణుకు స్టార్ట్ అవుతుందో కూడా నేను రీజన్స్ చెప్తా. ఇప్పుడు చూడండి, కాదంబరి జత్వాని కేస్ పాయింట్ నెంబర్ 1. కాదంబరి జత్వాని కేసులో ప్రభుత్వం కార్నర్ అయిపోతుంది, కంప్లీట్ కార్నర్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే న్యూట్రల్ పీపుల్ నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కాదంబరి జత్వాని నిందితురాలా బాధితురాలా? క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూటమిపై ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, ఎవరిని కాపాడటానికి కాదంబరి జత్వానిని టార్గెట్ చేశారు? కాదంబరి జత్వానిపై ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఏ పారిశ్రామికవేత్తని కాపాడటానికి? ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 3, ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రిక్స్లో ఆ రోజు మీరు చెప్పిన మాట ఏంది, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినటువంటి చేస్తున్నటువంటి అప్పగించినటువంటి పనులేంటి? ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొన్నటి వరకు అమరావతి 29 గ్రామాలు అన్నారు, ఇప్పుడు విజయవాడ, గుంటూరు, అమరావతి అంటున్నారు. మీలో వచ్చిన మార్పు ఏంటి? మీరు చేయబోయే అభివృద్ధి ఏంటి? ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే దసరాకి మీరు స్టార్ట్ అవుతుంది అన్నటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు దసరా వస్తుంది, దసరా దగ్గరలోనే ఉంది, మరి స్టార్ట్ అవ్వదా? దాని ప్రోగ్రెస్ ఏంది చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే జిఏడి టవర్స్ జూలై 28 నాటికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాము, ఎమ్మెల్యేలు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం అన్నారు. మరి ఈరోజు 29 కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఎందుకు హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు? ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా డిఎస్సి వీళ్ళందరూ
లోకేష్ని రాజీనామా చేయాలి, లోకేష్ని రాజీనామా చేయాలని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ డిఎస్సి ఇష్యూనే కాదు, కాకపోతే ఏంటంటే ఆ డిఎస్సి ఇష్యూ మీద ఏదో కొంత అలజడి జంజీలో కలిగించాలి, దాని వెనక ఏదో జరిగిందని ప్రతిపక్షం ఆబ్వియస్గా అధికార పక్షం మీద టార్గెట్ చేస్తుంది కాబట్టి అక్కడ టార్గెట్ చేస్తుంది. సో ఇన్ని అంశాలు దృష్టిలో మరొక వైపు లడ్డూ అంశానికి లాజికల్ కంక్లూజన్ తేవాల్సిన అవసరం ఉంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే. రెండోది చూసుకుంటే మద్యం అంశానికి సంబంధించి లాజికల్ కంక్లూజన్ తేవాలి. ఏదైతే బాబాయ్ హత్య కేసు బీభత్సంగా వాడుకున్నారు బాబాయ్ హత్య కేసుని, మరి ఆ బాబాయ్ హత్య కేసు కూడా లాజికల్ కంక్లూజన్ తేవాలి. పాపం సునీత ఇక పోరాటం చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. మరి సునీతకి ఏ నైతికంగా మద్దతు ఇస్తారు, సునీతని ఎట్లా కన్సోల్ చేస్తారు, దీన్ని ఎట్లా వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు? ఆ రోజు అంత ఎక్కువగా వాడారు, బాబాయిని మర్డర్ చేశారు, గొడ్డలేటేశారు, అదన్నారు ఇదన్నారు. మరి వీళ్ళు గవర్నమెంట్ తరపున చేసినటువంటి సాధించినటువంటి ప్రోగ్రెస్ ఏంటి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏదైతే చెప్పలేకపోతున్న అంశాలో వీళ్ళు సైలెంట్గా ఉండొచ్చు. ఈ రోజున వీళ్ళు సైలెంట్గా ఉండొచ్చు, మనల్ని ఏమైనా అడగట్లేదు, మన మీడియా రాయట్లేదు, మన మీడియా నీతులు మాత్రమే చెప్తుంది అని వీళ్ళు అనుకోవచ్చు. కానీ జనం గమనిస్తారు. మార్క్ మై వర్డ్స్ అండ్ నోట్ దిస్ పాయింట్. జనాలు గమనిస్తారు. గమనించట్లేదు, వాళ్ళు చర్చించుకోవట్లేదు, మాట్లాడట్లేదు అంటే తప్పు. జనాలు మాట్లాడుకుంటారు, గమనిస్తారు. న్యూట్రల్ పీపుల్ ఓటేసే ముందు ఆ రోజు జరిగింది ఈ రోజు జరిగింది కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకొని మీకు మార్కులు వేస్తారు. మాలాంటి వాళ్ళం ఎటు ఉంటాం, మేము మాట్లాడతాం అంతో ఎంతో. అంటే మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మాకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది గుర్తు చేయాల్సిన బాధ్యత అయితే జనానికి మా మీద ఉంటుంది. ఆ చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఇచ్చు, హూఎవర్ ఇట్ ఇస్. సో ఇక లాస్ట్గా ముగించే ముందు మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే అనుకూల మీడియా అండి. సో ఇక అనుకూల మీడియా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనమే చూసాం, లాస్ట్ వీకెండ్లోనే చూసాం, జాతీయ మీడియా అధికారానికి తొత్తులుగా మారి అధికార పక్షాన్ని విమర్శించేటువంటి స్థాయిని కూడా దిగజార్చుకుంటుంది. మరి అవే నీతులు ప్రాంతీయ మీడియాకు కూడా అప్లై అవుతాయి కదా. మీడియా అంటే ఎక్కడైనా ఒకటే మీడియా కదా, రష్యాలోనే ఒకటే, అమెరికాలోనే ఒకటే, ఇండియాలోనే ఒకటే, పాకిస్తాన్లోనైనా ఒకటే, ఆంధ్రప్రదేశ్లోనైనా ఒకటే. మరి అదే మీడియా అదే సూక్తులు అదే నీతులు మరి ఇక్కడ కూడా లోకల్లో కూడా వర్తిస్తాయి కదా అని అడిగితే ఆన్సర్ ఉండదు. అసలు ఆ కాన్సెప్ట్ చూడండి, ఓన్లీ జాతీయ మీడియా గురించి టాపిక్ అది. మీడియా ఎక్కడైనా మీడియానే. ఎప్పుడు జాతీయ రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలు మాట్లాడేటువంటి వ్యక్తులు ఆ రోజు మాత్రం ఆ డిబేట్లో మాత్రం ఓన్లీ దేశ రాజకీయాల గురించి, నేషనల్ మీడియా గురించే. ప్రాంతీయ రాజకీయాలు లేవు, ప్రాంతీయ మీడియా లేదు. అసలు మీడియా కాదు. మరి వీళ్ళందరూ వేల ఎకరాలు, స్టూడియోలు, పెద్ద పెద్ద బిల్డింగులు, ప్రైమ్ లొకేషన్స్లో స్థలాలు ఎట్టొచ్చినాయంటే తెలియదు. సైకిళ్ళ మీద పచ్చళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఎలా ఉన్నారో తెలియదు. ఇదంతా ఫ్యాక్ట్ కదా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోవైనా ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఎలా వచ్చింది అంటే జనాలకు చెప్పాలి. మరి ఆ రోజు వాళ్ళైనప్పుడు మరి మనం కూడా అవుతాం కదా ఎట్లా ఒకట. సో అది జరిగి చెప్పాలి అంటే ఆన్సర్ ఎవరు చేయరు. అదేమంటే అక్కడ మళ్ళీ వాళ్ళ నోర్లు పెగలవు. అంటే మేము ఏదైతే ఒక నెరేటివ్ క్రియేట్ చేసామో ఆ నెరేటివ్లోనే మీ అందరు చచ్చినట్టు నడవాల్సిందే. మేము ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తాం ఒక ఎలక్షన్స్కి, మా మీడియా అంతా మా బ్యాచ్ అంతా కలిసి ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తాం. ఆ నెరేటివ్ ఏంటంటే స్టేట్ నెరేటివ్ అయిపోయి ఉండాలి. స్టేట్ అంతా దాని గురించి మాట్లాడుకోవాలి, మేము దాని గురించే రాయాలి. అది ఎట్లా ఉంటుంది, మాకు సపోర్ట్గా ఉంటుంది. కాదంబరి జత్వాని విషయంలో మీరే ఆ రకంగా ప్రచారం చేశారు 2 సంవత్సరాల ముందు. ఈరోజు మీరెందుకు నీ నోళ్ళు పెగరవు, మీరెందుకు డిబేట్లు పెట్టట్లేదు, మీరెందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, మీరెందుకు చంద్రబాబు నాయుడు అడగట్లేదు, మీరెందుకు సిఐడి రిపోర్ట్ గురించి మాట్లాడట్లేదంటే ఎవరు మాట్లాడరు, ఏ నోళ్ళు మాట్లాడరు, ఏ డిబేట్ జరగదు. అది ప్రశ్న. మీరు మాట్లాడండి, మీరు డిబేట్లు పెట్టండి, చర్చా కార్యక్రమాలు పెట్టండి. మీరు మాట్లాడితేనే కదా జనాలకు తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు, 5-6 సంవత్సరాలు అవ్వలేదు, జనాలందరూ మర్చిపోయి జస్ట్ తిప్పి కొడితే 20 నెలలు 22 నెలలు అయింది అంతే. మరి జస్ట్ 22 మంత్స్ నుంచి జరుగుతున్న ఇష్యూని ఎక్స్పోజ్ చేయాల్సిన మీరెందుకు గమ్మున ఉండిపోయారు సైలెంట్గా, ఏమి తేలుకొట్టింది దొంగల్లాగా మాకేం తెలియదు అన్నట్టు. సో మీరు తెలియదు, మరి ఈ సోషల్ మీడియా చెప్తుంది జనానికి, డెఫినెట్గా చెప్తుంది, గుర్తు చేస్తుంది, ఇది జరిగింది బాబు, ఇలా జరిగింది బాబు అని గుర్తు చేస్తుంది. అదేమంటే అంటారు సోషల్ మీడియా అదొక విషవలయం అంట. మరి ఇదే సోషల్ మీడియా వల్లే కదా, అసలు మీడియానే కదా 2019 నుంచి 24 వరకు ఎవరు వచ్చారు బయటికి. ఒకవైపు కరోనాతో కొంతకాలం ఇబ్బంది పడ్డారు, 2022 2023 ఎర్లీలోనే కదా వీళ్ళందరూ బయటకు వచ్చింది. అప్పుడు దాకా కనీసం బయటకు రాలేని సిచ్యువేషన్ కదా, భయపడ్డ సిచ్యువేషన్ కదా. మరి ఎవరు నడిపారు అప్పుడు రాజకీయం? మీడియానే నడిపింది. మీడియాలో డిబేట్లే నడిపాయి. ఏ రాజకీయ నాయకుడు బయటకు రావాలి, ఏదైనా కలిస్తే ఆ వీడియో కాన్ఫరెన్స్లో కలిసేవారు, జూమ్ మీటింగ్లో కలిసేవాడు, ఇక అంతే.
కనీసం బయటకు కూడా వచ్చే సీన్ లేదు, ఆ సిచ్యువేషన్ లేదా ఆ రోజు. అలా ఉంది పరిస్థితి. సో ఇదైతే పాలకులు అయితే గుర్తుపెట్టుకోవాలి. జనం అభివృద్ధి కోరుకుంటున్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు, రిజల్ట్స్ కూడా కోరుకుంటున్నారు కొంతమంది. ఏదైతే జంజీ యూత్ ఉందో వీళ్ళైతే కొంత ఇమ్మీడియట్ 5 years లోపల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. కొంతమంది 40, 45, 50, 55 years అబోవ్ మాత్రం కొద్దిగా స్లోగా అయినా డెవలప్మెంట్ అయితే చాలు అనేటువంటి ఒక మూడ్లో ఉన్నారు. ఇదైతే నేను అబ్జర్వ్ చేసిన నా క్లియర్ కట్ ఎనాలిసిస్. ఏదైతే నేను వీడియోలు పోస్ట్ చేయడం స్టార్ట్ అయిన కాడి నుంచి నాకు వస్తున్నటువంటి మల్టిపుల్ పీపుల్ ఒపీనియన్ కనుక నేను ఫిల్టరైజ్ చేస్తే నాకు తెలిసింది ఇది. అంటే ఇదైతే మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్పగలను, ఒక మంచి సర్వేకి ఏదైతే ఇన్ఫర్మేషన్స్ ఇన్పుట్స్ ఇస్తారో జనాలు అదే రకంగా ఇన్పుట్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి పాయింట్ నెంబర్ 1 సంక్షేమం గురించి మాట్లాడాలి, అది ఆయన మాట్లాడతాడు. అభివృద్ధి గురించి కూడా మాట్లాడాలి, జనం అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు సంగతికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటివరకు ఎన్ని మాట్లాడినా జనాలకి ఇక అవుట్కమ్ చూపించాల్సినటువంటి రోజులు వచ్చాయి. అవుట్కమ్ చూపించాల్సిందే. పాయింట్ నెంబర్ 1 పోలవరం పూర్తి చేయాల్సిందే, అమరావతి పూర్తి చేయాల్సిందే, ప్రోగ్రెస్ రావాల్సిందే. ఏదైతే వీళ్ళు చెప్తున్న రేడియల్ రోడ్స్ మొత్తం అయిపోవాల్సిందే, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేయాల్సిందే. సో ఇవి చేస్తే మళ్ళీ అవకాశం ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఏదన్నా కుంటి సాకులు ఎత్తుక్కునేటువంటి అవకాశం పాలిటీషియన్స్కి తప్పదు. సో మీరు కూడా మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. నిజంగానే ఇదైతే నా ఓన్ కంటెంటే, నాకు వచ్చిన ఇన్పుట్స్ దీనిపైన అనలైజేషన్ మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నించాను. అంతేగాని దీనికి కూడా 5 రూపాయలు తీసుకుంటున్నావు, 10 రూపాయలు తీసుకుంటున్నావు, నువ్వు పేటీఎం కాడి అది ఇది అంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు, నా వీడియోలోకి వెళ్ళి చూసుకోవచ్చు జనం ఎట్లా మాట్లాడుతున్నారు, జనం ఏ ఏ ఏ కన్సర్న్ వాళ్ళు యాక్చువల్ కన్సర్న్గా తీసుకుంటున్నారు అనేది ఇట్స్ వెరీ వ్యాలిడ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. సో జనం మాటనే నా మాటగా మీకు చెప్తున్నాను. తీసుకున్న వాళ్ళు తీసుకోండి, తీసుకున్న వాళ్ళు తీసుకోకపోండి. బట్ వన్ థింగ్ మస్ట్ బి ట్రూ, లైక్ 2028 డిసెంబర్ నుంచి యాక్చువల్ అండ్ రిజల్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 2029 మార్చ్ అండ్ ఏప్రిల్ బిగినింగ్కి మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది, ఒక నెరేటివ్ క్రియేట్ అయిపోయింది, బయటకు అంతా అయిపోతుంది. సో ఇప్పటి నుంచే జాగ్రత్త పట్టే మంచిది. పార్టీ నాయకులు జాగ్రత్త పడండి, గెలుపు అవకాశాలు మెరుగుపరచుకోండి. అంతే తప్ప జనాలకి దూరంగా ఏదో ఈ ఛానల్ ఆ ఛానల్లో కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద బురదేస్తే జనం నమ్మే స్థితిలో లేదు. అందరినీ ఏదైనా ఈక్వల్గానే గుర్తిస్తున్నారు. సో మర్చిపోకుండా మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఈ వీడియో నచ్చిందా, ఈ వీడియో బాగానే ఉందా, మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.